డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, లేదంటే సైబర్ నేరగాళ్లు ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తారని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ జక్కుల నాగరాజు మండల ప్రజలకు ముందస్తు హెచ్చరికలు చేశారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్పై ప్రకాశం జిల్లా కొమరోలు మండల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉదయ్ న్యూస్ ద్వారా ప్రజలకు పలు సూచనలు చేశారు. అందులో భాగంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటే సైబర్ నేరగాళ్లు ఎవరైనా ఒకరి ఇంటికి ఫోన్ చేసి మీ బంధువులు కానీ లేదా మీ పిల్లవాడిని కానీ అరెస్ట్ చేశామని, మేము పోలీసులమని, ఆ కేసు నుంచి బయటపడాలి అంటే వెంటనే ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించాలని భయపెడతారని, వారి మాయమాటలకు భయపడి ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్కు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, కావున ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు డబ్బులు పంపే ఏర్పాటు చేయకుండా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్ ద్వారా సైబర్ నేరగాల ఆట కట్టిస్తామని అన్నారు. అలాగే ఏపీకే ఫైల్స్ వాట్సాప్ గ్రూపులలో ప్రభుత్వ పథకాల పేరుతో వస్తుంటాయని, అవి ఏవి కూడా ఓపెన్ చేయవద్దని, ప్రభుత్వ పథకాలకు సంబంధించి స్థానిక ఉద్యోగులు మీకు ఫోన్లు చేసి రమ్మని చెప్తారని, అంతేకాని ఏపీకే ఫైల్స్ పంపరని, కావున మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇప్పుడున్న రానున్న రోజుల్లో అన్ని రోజుల్లో డిజిటల్ అంటే అన్ని ఆన్లైన్ కానీ లేకపోతే అందరూ ఫోన్పేలు యూజ్ చేయడం కానీ ప్లస్ ఫోన్పేలు, పేటిఎంలు ప్లస్ మన ఫేస్బుక్లు ఇవన్నీ డిజిటల్ వరల్డ్లోకి వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి కొంతమంది కొత్తగా నేరస్తులు అనేది పుట్టుకొస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొన్ని ఏం చేస్తున్నారంటే డిజిటల్ అరెస్ట్ అని చెప్పి, డిజిటల్ అరెస్ట్ స్కామ్ అంటారు దీన్ని. ఒక వ్యక్తి వచ్చేసి ఒక వ్యక్తికి ఫోన్ చేసి, మీ అబ్బాయిని మేము ఇలా పలానా దగ్గర నేను పలానా సోన్సో ఎంప్లాయీని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను, మీ అబ్బాయి మా దగ్గర అరెస్ట్లో ఉన్నాడని చెప్పేసి మీకు ఎదురు వ్యక్తికి ఫోన్ చేసి, మీరు మీ అబ్బాయిని రిలీజ్ చేయాలంటే ఒక 10 లక్షలు 20 లక్షలు కట్టమని చెప్పేసి చెప్పగానే కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే భయపడిపోయి వాళ్ళు అడిగిన మొత్తంలో వాళ్ళకి అకౌంట్కి వేయటం కానీ చేయడం జరుగుతుంటుంది. దాని తర్వాత వాళ్ళ అబ్బాయి గురించి తెలుసుకోగా ఆ అబ్బాయి వేరే దగ్గర సేఫ్గా ఉన్నాడని తెలుస్తుంది. అట్లా మోసపోయి చాలామంది ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం జరుగుతూ ఉంది. సో మీకు అలాంటి సిచ్యువేషన్ మీకు జరిగినప్పుడు ఎవరైనా మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేశాము అని చెప్పినప్పుడు మీరు ఎవరు భయపడవద్దు. సరే అండి, ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి మీరు దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలానా పోలీస్ స్టేషన్లో పలానా ఈ విధంగా ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి ఇట్లా మా అబ్బాయిని అరెస్ట్ చేశారని చెప్పారు సార్ అని చెప్పి కంప్లైంట్ ఒకటి ఇవ్వండి. తద్వారా ఏంటంటే దాన్ని మేము ఆ కాలనీని ట్రేస్ చేసి మేము వివరాలు కనుక్కుంటాము. అట్లాగే ఏపీకే ఫైల్స్ మన వాట్సాప్ గ్రూప్లో చాలామంది ఉంటా ఉన్నాము. దాంట్లో ఏపీకే ఫైల్స్ అని చెప్పేసి వస్తున్నాయి. పిఎం కిసాన్ అని సంథింగ్ వేరే మన గవర్నమెంట్ పోర్టల్ సంబంధించినవి వస్తున్నాయి ఏపీకే ఫైల్స్. అవి కూడా మనం డైరెక్ట్ క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఫైల్లో ఉన్న ఆ ఫైల్ ద్వారా మన అకౌంట్కి డైరెక్ట్గా లింక్ అయిపోయి మంది అకౌంట్ హ్యాక్ అయిపోయి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా మన అకౌంట్లో ఉన్న డబ్బులు మొత్తం వాళ్ళు డ్రా చేసుకొని మనల్ని ఫ్రాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో మీకు వాట్సాప్లో కూడా వచ్చిన ఏపీకే ఫైల్స్ కానీ మీరు ఎవరు వాటిని టచ్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఇప్పుడున్న జరుగుతున్న కాలంలో ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందులో ప్రజలు కానీ చదువుకున్న వాళ్ళు ఇద్దరూ వీటిని బారిన పడి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏమైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు వీటన్నిటిని మీరు భయపడకుండా ఏపీకే ఫైల్స్ అయితే ఓపెన్ క్లిక్ చేయకుండా ఉండండి. ప్లస్ డిజిటల్ అరెస్ట్ సంబంధించి ఎవరన్నా వచ్చి ఇట్లా ఫోన్ చేస్తే కన్సర్న్ దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి.